తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఒకటి మాత్రం బాగా అలవాటైపోయింది. వచ్చిందయ్యా వయ్యారి. ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలేదు చూపించడం. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి జాలి లేదు, ఎవరికి ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? నవ్వుతున్నారు. జన రోడ్ల కాంట్రించి ఉమ్మేయటం. మనక్క శ్యామలక్క ఏదో చెప్తా ఉండదు కథ, తెలుసునా మీక? అయినా మీకేం పట్టట్లేదు. నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే, నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. కారణం ఎవరక్క? మీ జగన్ కదా ఏటే? నేను అబద్ధం చెప్తా ఉంటానా? నిజమే కదా చెప్తా ఉంటానా? పుట్టుకేంద్రా బాబు, రండి బాబు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. చెప్పు. అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప అంత సీన్ ఉందండి. ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. ఇప్పుడు అలాగే ఉంటదా? భయపడి ఎవరు వెనక్కి తగ్గరు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. మీరు ఇచ్చింది ఏంటి? ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు పార్టీ కండువ వేసుకోగానే మీ ముఖంలో కళ వచ్చింది. ఈ కండువ వేసుకుంటామేమో గానీ కామెంట్స్ లో నన్ను వేసుకుంటున్నారు. అదేంటది? తొక్కి పట్టి నార తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంలా పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు. కనీసం దాన్నైనా పునరుద్ధరించొచ్చు కదా. కనీసం ఆడపిల్లలకు ధైర్యంగా ఉంటుంది. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ఎటకారాలొద్దు. ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు భలే. అసలు సరే, ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్, మంచి కథ చూసుకుంట్రా. ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి, జరిగే అన్యాయాల్ని డైవర్ట్ చేయడానికి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీకు అనుకూలంగా ఉన్నటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యథేచ్ఛగా ప్రచారం చేయడం. అటు చూడు. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా. అటు చూడు బే. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. ఖతం. ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడము. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. అంటే చట్టం అనే ఒక కనీస గౌరవం కూడా లేకుండా మీరు ముందుకు దూసుకుపోతున్నారు. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. అన్యాయాలు అరాచకాలు చేసుకుంటూ అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అందుకే ఎవరన్నా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు. ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజున ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర. మడిచి మడవాలా? సానుభూతి పరులు,
యాక్టివిస్టులు ప్రతిపక్ష సోషల్ మీడియా కోసం పనిచేస్తుంటే వాళ్ళ మీద యథేచ్ఛగా కేసులు పెట్టి వాళ్ళని లోపల తోసేస్తే ఓసారి పేసి మైని నీ చేతిలో నా చెట్ట ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం కేసుల్ని కూడా బయటికి తీసి అరెస్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ మీద కేసులు ఏమి లేవనుకోండి, వీళ్లే కొత్తగా ఒక కేసు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి దాన్ని చూపించి జైల్లో వేస్తారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి. అంతా బాగానే ఉంది. ఆడపిల్లలు, మహిళలు ముఖ్యంగా కన్నీరు కార్చే రోజులు త్వరలోనే పోతాయి. అవునవును, అస్సలు తేడా లేదు. మళ్ళీ ఆంధ్ర గొప్పగా మారుతుంది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. ఎందుకు అడుగు తింటానికా? జై జగన్. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఆ ధైర్యం నింపడానికే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ పోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.